సామాజిక భద్రత, కార్మిక సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారికి షాక్ ఇస్తూ కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. అటు విద్వేషపూరిత ప్రసంగాలు, నేరాల నిరోధక బిల్లుకు ఆమోదం లభించింది. తెలంగాణ ప్రభుత్వం మానవీయ కోణంలో కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం జీవితాన్ని ధారపోసిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో పట్టించుకోని వారికి షాక్ ఇస్తూ తల్లిదండ్రుల మద్దతు బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ చట్టం ప్రకారం తల్లిదండ్రులను ఆదరించని ప్రజాప్రతినిధులు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల వేతనాల నుంచి 15% లేదా 10,000 కట్ చేసి నేరుగా తల్లిదండ్రులకు అందజేస్తారు. జీతం తీసుకునే ప్రతి ఒక్కరిని ఈ నిబంధన పరిధిలోకి తెస్తూ వృద్ధులకు సామాజిక భద్రత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే బలవంతపు కటింగ్ ఉండదని, బాధితుల ఫిర్యాదు మేరకు కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ జరిపిన తర్వాతే ఈ చర్యలు ఉంటాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఇరు వర్గాల అంగీకారంతో ఈ ప్రక్రియ కొనసాగుతుందని ఆయన వివరించారు. ఈ కేబినెట్ భేటీలో గిగ్ వర్కర్ల సామాజిక భద్రతపై ప్రధానంగా దృష్టి సారించారు. తెలంగాణలో సుమారు 4.2 లక్షల మంది గిగ్ ప్లాట్ఫామ్ కార్మికుల భద్రతే లక్ష్యంగా తెలంగాణ ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ యాక్ట్ 2026 బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం వర్కర్ల రిజిస్ట్రేషన్ తో పాటు ఒక ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు, సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తారు. దీనివల్ల వీరికి చట్టబద్దమైన గుర్తింపుతో పాటు సామాజిక భద్రత లభిస్తుంది. వీటితో పాటు కులగణనపై నిపుణుల కమిటీ నివేదికను ఆమోదించిన ప్రభుత్వం విద్యా సంస్థల్లో వివక్షను అరికట్టేందుకు రోహిత్ వేముల చట్టం విధి విధానాల రూపకల్పన కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లతో కూడిన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 1 వ్యవస్థను ఎల్ఎన్టీ సంస్థ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. 69 కిలోమీటర్ల నెట్వర్క్ ను రుణభారంతో కలిపి 15,000 కోట్ల రూపాయలు చెల్లించి తీసుకునేందుకు కేబినెట్ అంగీకరించింది. ఈ నిధుల లావాదేవీల ప్రక్రియను పర్యవేక్షించడానికి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ను నోడల్ ఏజెన్సీగా నియమించింది. మరోవైపు తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. న్యాయవాదులపై జరుగుతున్న దాడుల ఘటనలను కట్టడి చేసేందుకు, న్యాయవాదులకు రక్షణ కల్పించేందుకు ఈ బిల్లు రూపొందించారు. ఇక రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్వేషపూరిత ప్రసంగాలు, సోషల్ మీడియా పోస్టులను అరికట్టేందుకు హేట్ స్పీచ్ ప్రివెన్షన్ బిల్లు 2026 కు ఆమోద ముద్ర వేసింది. మొత్తానికి అటు సామాజిక భద్రత, ఇటు ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా తెలంగాణ కేబినెట్ ఈ నిర్ణయాలు తీసుకుంది.